హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు మార్కెట్ అయితే చాలా వాలటైల్గా అండ్ చాలా కామ్గా అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ నిఫ్టీ చూసుకుంటే కనుక 27 పాయింట్స్తో చాలా ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్ అని చెప్పొచ్చు, బట్ ఇట్స్ గ్రీన్ 200 పాయింట్స్తో గ్రీన్లో ఉంది. ఫిన్ నిఫ్టీ కూడా గ్రీన్లో ఉంది అండ్ సెన్సెక్స్ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయింది, ఈవెన్ మిడ్ నిఫ్టీ కూడా. అండ్ ఇండియా విక్స్ వచ్చేసి 2.7% తగ్గి అగైన్ మళ్ళీ 14 బిలో అంటే 13.7 లెవెల్లోకి అయితే వచ్చేసింది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ క్యాండిల్ కనుక చూసుకుంటే నిన్నటి క్యాండిల్ యొక్క ఇన్సైడ్ లెవెల్లోనే మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. బట్ ఓవరాల్గా డౌన్ సైడ్ నుంచి అయితే మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది లేకుండా, అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ డే లో బ్రేక్ అవుతున్నా సరే అక్కడ నుంచి బ్రేక్ తీసుకోకుండా బుల్స్ చాలా స్ట్రాంగ్గా ప్రైస్ని అయితే పుష్ చేశారని చెప్పొచ్చు. అండ్ అగైన్ ప్రీవియస్గా ఏదైతే ఉందో మనకి ఒక హర్డిల్ ఆర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 22,600 దగ్గర ఆల్మోస్ట్ మన హై చూసుకుంటే కనుక 22,577 వరకు వచ్చింది. సో 600 ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ అయితే కనుక డెఫినెట్గా మనకి ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇక్కడ నుంచి మనం చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ నియర్ బై మనకి సపోర్ట్ లెవెల్ ఇదే. మనం నెంబర్స్లో చూసుకుంటే కనుక 22,300, సో 22,300 అండ్ 22,600. ఓకే, ఓవరాల్గా ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే నిఫ్టీ అయితే మనకి ఒక 4 to 5 వర్కింగ్ డేస్ నుంచి 4 to 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా మనం ఇక్కడే కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ అట్మాస్ఫియర్లో మూవ్ అవుతుందని అయితే మనకు అర్థమవుతుంది. సో 600 బ్రేక్ అయినా 300 బ్రేక్ అయినా సరే పెద్ద మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇండెక్స్లో ఇంట్రాడే అయితే కనుక 15-30 మినిట్స్ కనుక ఒక రేంజ్లో ఇలా బ్రేక్ ఇస్తే కనుక ఏ టు సైడ్ అయినా సరే మంచి పెద్ద మూవ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ దట్ రూల్ అప్లికబుల్ ఫర్ డైలీ టైం ఫ్రేమ్ ఆల్సో. సో ఇక్కడ నుంచి మనకి బ్రేక్ అయితే కనుక ఒక మంచి పెద్ద ర్యాలీ అనేది చూడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి 14th హోలీ సందర్భంగా మనకి మార్కెట్ అయితే హాలిడే ఉంది. సో 13th అంటే రేపటికి మనకి ఎక్స్పైరీ అయితే నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉందన్నమాట 13th. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇంట్రెస్టింగ్గా నిన్న మనం అనుకున్నది లాస్ట్ స్టెప్ ఏదైతే ఈ లెవెల్, ఓకే 47,800 లెవెల్, సో ఆ లెవెల్ని అయితే ఇప్పుడైతే కాపాడుకుంది. సో ఇక్కడ నుంచి గన మనకి ఒక 1-2 గ్యాప్స్, ఇలాంటి గ్యాప్స్ వచ్చినాయి అంటే కనుక డెఫినెట్గా మళ్ళీ అది అగైన్ మనం 49,000 లెవెల్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే జస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో 1-2 అలా వెళ్ళిపోయింది, జంప్ అయ్యి ఈ లెవెల్ దాకా అయితే 49,200 వరకు అయితే వచ్చేసింది. అండ్ ప్రీవియస్గా కూడా ఆల్మోస్ట్ 2 సెషన్స్ అంతే, 2 ట్రేడింగ్ డేస్లోనే మంచి మూమెంటం అయితే వచ్చింది. ఇక్కడ ఒక్కసారి వేసుకున్న అండ్ సెకండ్ టైం ఇది, అండ్ థర్డ్ టైం కూడా 2 క్యాండిల్స్, అండ్ ఫోర్త్ టైం కూడా మంచి మూవ్ ఇచ్చింది. బట్ ఇక్కడ దాకా వచ్చి టెస్ట్ అయితే చేయలేదు. అండ్ లాస్ట్ రీసెంట్ టైంలో కూడా ఆల్మోస్ట్ 48,800 వరకు అయితే వెళ్ళింది. ఈవెన్ 48,800 వరకు వెళ్ళినా సరే ఇక్కడ నుంచి 700-800 పాయింట్స్ అయితే మనకి గ్యాప్ అయితే ఫిల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అంటిల్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి బ్యాంక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి రేపటికి ఇంట్రాడేలో బై జోన్స్, సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ చూసేద్దాం. బిఫోర్ దాట్ ఒక్కసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాము. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏంటంటే మనకు ఒక బ్యాంక్ నిఫ్టీతో పాటే ఇది ఉంటుంది కాబట్టి మనకి ఒక హింట్ అయితే ఇస్తుంది. మనం హెచ్డిఎఫ్సి చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గర ఎట్లయితే మనకు ఒక రేంజ్లో నడుస్తుందో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్. ఈవెన్ ఇది మనం కలుపుకున్నా సరే 1750 to 1650 అనుకోండి, అప్రాక్సిమేట్గా ఒక 100 పాయింట్స్ అయితే మనకి ఈ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి నుంచి కూడా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంది. సో మనకి చాలా రేర్ కేసెస్లో హెచ్డిఎఫ్సి ఇట్లా ఉండడం జరుగుతుంది. సో వన్స్ ఇక్కడ కూడా మనకి 1750 అప్ సైడ్ కావచ్చు, అలాగే 1650 డౌన్ సైడ్ కావచ్చు, ఎటువైపు వెళ్ళినా సరే దీని ఎఫెక్ట్ ఆబ్వియస్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ మీద పడుతుంది. అండ్ ఒక్కసారి 1750 కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 1825 అండ్ 1875 వరకు, అలాగే డౌన్ సైడ్ అయితే మనకి అడుగడుగున మనకి ఒక సపోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఏది 1625 కావచ్చు, 1600 కావచ్చు. కాకపోతే
అప్ సైడ్ అయితే మాత్రం చాలా రూమ్ అయితే మనకి ఇంకా చార్ట్ బ్లూ స్కై జోన్కి వెళ్ళక ముందే మనకి ఇక్కడ చాలా వరకు స్పేస్ అయితే మనకు ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి లిమిటెడ్ డౌన్ సైడ్ అయితే ఉంది. సో దీన్ని బట్టి ఈవెన్ 1650 బ్రేక్ అయినా సరే 1600లో మంచి సపోర్ట్ అయితే ఉందని అయితే మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది మనకి అప్లికబుల్ అయితే అవుతుంది. అండ్ నిఫ్టీ చూసుకుంటే కనుక మనకి వాళ్ళ చాలా వోలటైల్ సెషన్ అయితే నడిచింది. అండ్ మన మార్నింగ్ లైవ్లో ఇచ్చినటువంటి ట్రేడ్ ఏదైతే మనకి పుట్ సైడ్ ఉందో అది ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ అయితే ఫినిష్ అయిపోయింది. సెకండ్ టార్గెట్ వరకు అయితే రాలేదు, అక్కడ నుంచి రివర్సల్ అయితే అయ్యింది. డౌన్ సైడ్ వచ్చేసి 22,434 వచ్చేసి కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్ అండ్ నో ట్రేడింగ్ జోన్ చెప్పుకోవచ్చు. అండ్ ఈ లెవెల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫర్ నిఫ్టీ. అండ్ ఈ లెవెల్లో ఎట్లా మనకి బిహేవ్ చేసింది, ప్రైస్ యాక్షన్ ఎట్లుంది అనేది కూడా మనకు అర్థమవుతోంది. సో 22,489 ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే మనకు దొరుకుతుంది. అండ్ 22,523. సో వన్స్ 523 దగ్గర ఆల్రెడీ 3-4 టైమ్స్ నుంచి మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అగైన్ తర్వాత ఒకేసారి బ్రేక్ అవడంతో మళ్ళీ కిందకు వచ్చింది. అగైన్ ఈరోజు క్లెయిమ్ చేసింది కానీ పైకి అయితే వెళ్ళలేదు. సో అన్నిసార్లు ఈ రెసిస్టెన్స్ టెస్ట్ చేయడం అనేది ఈ లెవెల్ అనేది వీక్ అవుతుంది కాబట్టి కొంతవరకు మనం షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటిల్ 600 లెవెల్స్ వరకు. సో ఆ లెక్కలో చూసుకుంటే మనకి సెకండ్ టార్గెట్ 569 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,603 అయితే మనకు ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,434 బ్రేక్ అయితే కనుక 22,396 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,339 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,297 గా అయితే మనకి థర్డ్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసిద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్నింగ్ ఏదైతే మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనుకునే లోపు కంప్లీట్గా ఒక జిగ్జాగ్ సెషన్ అయితే నడిచింది. చాలా అంటే కంప్లీట్గా ఒక పెద్ద పెద్ద క్యాండిల్స్ వేయడం అండ్ తర్వాత ఒక రేంజ్ బౌండ్ అండ్ తర్వాత కంప్లీట్గా ఒక 2 క్యాండిల్స్ తర్వాత మళ్ళీ రేంజ్ బౌండ్, అంటే కంప్లీట్గా మళ్ళీ ఇక్కడ నుంచి గ్రీన్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రేంజ్ బౌండ్. సో ఎటువంటి ప్రాపర్గా ఒక మూమెంటం అని లేకుండా కూడా కంప్లీట్గా ఈరోజు లెఫ్ట్ అండ్ రైట్ స్టాప్ లాస్ డేగా ఉంది. బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 48,154 అండ్ 48,000 వచ్చేసి మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్స్గా మనం చూడొచ్చు. అండ్ ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్గా ప్రీవియస్గా కూడా మనం చూడొచ్చు. ఇదే లెవెల్లో రెసిస్టెన్స్ కావచ్చు, సపోర్ట్స్ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఈవెన్ బీటీఎస్టీ కూడా సిఈ సైడ్ ఇచ్చాము 48,256 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,413 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,560 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 48,007 అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 47,894 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 47,689 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 47,514గా అయితే మనకి ఉన్నాయి. ఒకసారి సెన్సెక్స్ చూసే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూసాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 8.24 అండ్ 805 పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. బట్ పుట్ సైడ్ అయితే కొంచెం అంటే ఒక 20,000 వరకు అయితే మనకి డిఫరెన్స్ అయితే ఉంది. బట్ అంత నెగ్లిజిబుల్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ నెక్స్ట్ మంత్ 4 మంత్ చూసుకుంటే 9.02 అండ్ 8.81 అండ్ ఓవరాల్గా చూసుకుంటే 21,000 మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనకు ఒక న్యూట్రల్ ఎన్విరాన్మెంటల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. సో 21ని పెద్దగా అంత కన్సిడర్ చేయట్లేదు. బట్ ఇక్కడ కూడా లైట్గా అంటే స్లైట్ బేరిష్ మూవ్ అనేది కనిపిస్తూ ఉంది. రేపు వన్స్ ఒకసారి కనుక అప్ సైడ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చెప్పుకున్న లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కనుక ఓవరాల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మూవ్ అయితే కనుక డెఫినెట్గా మనకి మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవాళ రేపట్లో ట్రంప్ ఎప్పుడైతే వచ్చారో వాలటైలిటీకి ఉంటుంది అనుకున్నాం, కానీ మరీ ఈ రేంజ్లో అంటే లాస్ట్ 4 years బ్యాక్ కూడా ట్రంప్ ఉండే, అప్పుడు కూడా మనం ట్రేడింగ్లో ఉంది, ఇంట్రాడేలో కూడా వాలటైలిటీ ఉంది. బట్ ఈ రేంజ్లో అయితే వాలటైలిటీ లేదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా నైట్ ఒక స్టేట్మెంట్ చేస్తున్నాడు, మార్నింగ్కి ఇంకొక స్టేట్మెంట్. నిన్న నైట్ ఏదైతే టారిఫ్స్ కెనడా మీద కావచ్చు, మెక్సికో మీద కావచ్చు, ఈ టారిఫ్స్ యొక్క స్టేట్మెంట్స్ వల్ల మనకి ఆల్మోస్ట్ డౌ వచ్చేసి -700 పాయింట్స్ నైట్ అయితే మూవ్ అయితే అయ్యింది. మళ్ళీ మార్నింగ్ కల్లా +100 అంటే మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఏది ఇచ్చాడు ఆయన, దాంతోపాటు
మళ్ళీ పాజిటివ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి కంప్లీట్గా డౌ వచ్చేసి +100లోకి వచ్చేసింది. సో ఇలాంటివి డెఫినెట్గా ఓవర్ నైట్ ట్రేడర్స్ని అయితే చాలా ఇబ్బంది పెడతాయి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ టారిఫ్ వర్డ్స్ కొంచెం త్వరగా కంప్లీట్ అయితే కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది. లేకపోతే అప్పటి వరకు కూడా మనకి ఇలాంటి తిప్పలు ఎస్పెషల్లీ ఇంట్రాడే బయర్స్కి, ఆప్షన్ ట్రేడర్స్కి అయితే ఉంటూనే ఉంటాయి. సో 74,180 అండ్ 73,892 దగ్గర మనకి కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్, నో ట్రేడ్ జోన్ ఫర్ సెన్సెక్స్. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే 180 కూడా బ్రేక్ అయితే కనుక మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో సో చాలా మంచి ప్రాఫిట్ అయ్యేటటువంటి రేంజ్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. టార్గెట్ 1గా 74,436 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 74,596 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 74,834గా అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 73,892 కూడా బ్రేక్ అయితే 73,606 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 73,421 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 73,209గా అయితే మనకుంది. సో ఒకసారి క్రిప్టో గురించి కూడా ఒకసారి చూసేద్దాం. సో క్రిప్టోలోకి వచ్చేసరికి 15 మినిట్స్లో కొంతవరకు సేమ్ రేంజ్ బౌండ్ అయితే అవుతా ఉంది. సో ఎప్పుడైతే మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవుతుందో ఆల్మోస్ట్ మనం ఒక ట్రేడ్ కూడా 82,800 లెవెల్లో మనం బయింగ్ అనేది ఇచ్చాము. సో ఇన్ కేస్ 82,800 కూడా మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే కనుక ఆల్ ద వే 84,000 అండ్ 86,000 వరకు కూడా టార్గెట్స్ అయితే ఇచ్చాము అప్ సైడ్. అలాగే సొలానో కావచ్చు, ఈటీహెచ్ కావచ్చు, అన్ని మంచిగానే మనం చూసుకుంటే కనుక ప్రైస్ యాక్షన్ పరంగా అన్ని హయ్యర్ లోస్ అంటే వేసుకుంటూ వెళ్తున్నాయి. సో ఆఫ్టర్ చాలా వరకు పడిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం స్లోగా రికవరీ అయితే అవుతూ ఉంది. సో మళ్ళీ ఏదైనా స్టేట్మెంట్ వస్తే కనుక ఖచ్చితంగా మంచి రెస్పాండ్ అయితే అవుతుంది. సో ఈవెన్ 15 మినిట్స్లో మనకి బిట్ కాయిన్ అయితే కనుక చాలా వరకు ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ అవుతుంది. సో వన్స్ ఇది బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఆల్మోస్ట్ 86,000-87,000 వరకు కూడా ర్యాలీ అనేది రావడానికి ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 5,000 పాయింట్స్ అనేది అప్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక్కసారి రిజెక్షన్ అయినా సరే ఇక్కడ 81,000 అండ్ 79,000 వరకు కూడా అంటే ఇక్కడ కూడా ఒక 3,000 to 4,000 పాయింట్స్ అయితే మనకి రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో క్రిప్టో గ్రూప్లో డైలీ మనం ఫ్రీ కాల్స్ అయితే అప్డేట్ అయితే చేస్తున్నాము. సో మీరు కూడా క్రిప్టో గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక జస్ట్ సింపుల్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఉంటుంది. అండ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు అకౌంట్ ఓపెన్ చేసినాక మీ యూజర్ ఐడిని అయితే మెసేజ్ చేయండి, వాళ్ళు క్రిప్టో గ్రూప్లో యాడ్ అయితే చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.